ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి. అనుదినం శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానములను ప్రతిరోజు వీక్షించండి, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మనకు చేయుచున్న ప్రతి వాగ్దానం తగిన కాలమందు ఆయన మన జీవితాల్లో నెరవేర్చుటకు అనుదినము ఆయన మనతో మాట్లాడుతున్నారు కనుక మరి మీరు రిసీవ్ చేసుకోనండి, ఎత్తిపట్టండి, ప్రార్థించండి. దేవుడు నిశ్చయంగా ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నారు. ఆమేన్. మరి క్రొత్తగా ఈ ఛానల్ చూసిన వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినం వాగ్దానంతో పాటు మరి షార్ట్స్లో, వీడియోస్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, దైవజనులను దేవుడు తన సన్నిధిలో పరిచర్యలో నిలబెట్టుకొని వాడుకుంటూ తన ప్రజలు అనేకుల జీవితాల్లో చేసినటువంటి విడుదల, స్వస్థత, అద్భుత కార్యములు, సాక్ష్యములు, గర్భఫల విషయమే, ఉద్యోగం విషయమే, ఆత్మీయ జీవితం విషయమే అనేకమైనటువంటి మరి విడుదల పొందినటువంటి బిడ్డల సాక్ష్యాలు అప్లోడ్ అవుతూ ఉన్నాయి. కనుక సాక్ష్యముల ద్వారా మీరు మీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలపరచబడబోతున్నారు. భౌతికంగాను విశ్వాసమును దేవుడు మీకు దయచేయబోతున్నాడు అనేక సమస్యలను ఎదుర్కోవడానికి. కనుక మరి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్స్లో పాల్గొనండి. రెగ్యులర్గా ప్రభు ప్రేరేపించినప్పుడు పెడుతూ ఉన్నాం లైవ్స్ ద్వారా. అంతేకాకుండా ఉన్న సాక్ష్యముల ద్వారా, అనుదినం ఈ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచనై ఉన్నారు. కనుక ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అనేకులకి మీరు తెలియపరచండి. ప్రతి వాగ్దానం కూడా లైక్ చేయండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం విన్నాం కదా. దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన అంటున్నాడు, చాలా కాలము క్రిందట యెహోవా ప్రత్యక్షమై ఇచ్చినటువంటి వాక్కు ఏంటి అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని. ఆమేన్. ఆయన ఎప్పుడో చెప్పాడు, ఎప్పుడో ఆయన తన ప్రేమను చూపాడు, ఎప్పుడో ఆయన తన కృపను చూపించాడు. అందుకనే దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించాడు కనుక మరి మనం పుట్టక మునిపే, మనం ఎరుగక మునిపే ఆయన తన కుమారుణ్ణి మన కొరకు మరి బలిగాను, అర్పణగాను ఆయన అర్పించి ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వత కాలం వరకు నేను నిన్ను కృప చూపి నడిపించదును, విడువక నీకు తోడయుందును అని ప్రభు సెలవిస్తూ ఉండగా మరి తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించును అని లేఖనాలు సెలవిస్తుండగా దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, దేవుని సముఖంలో కనిపెట్టండి. ఏదేది అక్కర కలిగిన వారై ఉంటున్నారో, ఏదేది కొదవతో మీరు ఉంటున్నారో, దేవుని యొక్క ప్రేమలో ఆయన కృప ద్వారా సమస్తము ఆయన తన చిత్తము చొప్పున మనకి దయచేయబోతున్నాడు. మనం అడుగుతున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు, దేవుని సముఖంలో తట్టుతున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకి ఇచ్చే దేవుడు, కృప చూపే దేవుడు. ఆరోగ్యం విషయమే ఒకవేళ ప్రార్థిస్తున్నావేమో, పోరాటాలను బట్టి ఒకవేళ ప్రార్థిస్తున్నావేమో, సమస్యలను బట్టి ఒకవేళ కురింగిపోతూ బలహీనమై ఇక నేను ఎంత చేసినా నా వల్ల కాదు అనుకుంటున్నావేమో, లేదు, దేవుడి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చిరకాలం నిత్యమైన కృపను నీ పట్ల చూపే దేవుడు. విడువక నిన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ సమయంలో మరలా ధైర్యముతో ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి మరి హృదయపూర్వకంగా జనులు మొరపెట్టుదురని రాయబడినట్లుగా మన పొరపాట్లను, మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ వాటిని విడిచిపెట్టి దేవుని సముఖంలో జీవించవలసిన రీతిగా జీవిస్తూ ఆయన చెప్పిన మాటలను అనుసరిస్తూ మరి మనము కలిగి ఉన్న అక్కర్లను దేవుని సముఖంలో మనం అడుగుతుండగా నిశ్చయంగా దేవుడు మనకు అన్నిటినీ తన చిత్తము చొప్పున తాను నిర్ణయించిన సమయానికి అన్నిటినీ ప్రభు సమకూర్చి జరిగించబోతున్నాడు. కీడెదురైతున్న, పోరాటాలు ఎదురైతున్న వీటన్నిటినీ దేవుని దృష్టిలో నమ్మకంగా నువ్వు జీవించగలిగితే మేలుగా నీ కోసం మార్చబోతున్నాడు, నిన్ను దీవించి లేవనెత్తబోతున్నాడు. గర్భఫలం లేనివారు, అనారోగ్యాలు, బలహీనతలు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఉండిపోతున్నవారు, చేయవలసిన అంత చేయలేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నామేమో అని కృంగిపోతున్నవారు, దేవుని బిడ్డలారా, మనల్ని అందరినీ ఆయన బలపరచబోతున్నాడు. ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా, వీటి ద్వారానే మనం సమస్తమును జయించబోతున్నాం. కనుక దేవుని ప్రేమలో నిలిచి ఉందాం, ఆయన కృపను కొనియాడదాం. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయును గాక. ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప నీ పట్ల ఉంది. విడువక నిన్ను సదాకాలం గమ్యం వరకు నడిపించబోతున్నాడు. మహిమతో నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ పరిస్థితులు ఏవైనా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. ఆమేన్. మరి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా మరొకసారి నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానం ప్రభా నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి. ఏలైనగా ప్రభా నీవు ప్రత్యక్షమై తండ్రి అయ్యా నీవు ఇస్తున్నటువంటి మాట ప్రభా ఆ వాగ్దానం నాయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని. అవునయ్యా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు. లోకంలో మా తల్లి, మా తండ్రి, మా రక్త సంబంధికులు, మా బంధువులు అయ్యా మేము ప్రభా వారందరూ అయ్యా వారు మమ్మలను ప్రేమించిన అంతకన్నా అధికంగా మేము వారిని ప్రేమిస్తూ ఉన్న అంతకన్నా అధికంగా నీవు ప్రభువా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నానని మరొకసారి మా జ్ఞాపకంలోనికి ప్రభా నీ ప్రేమను తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మరొకసారి విడువక నీ పట్ల కృప చూపుచున్నానని ప్రభా నీ మాటని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నీ ప్రేమ నీ కృప మాకు తోడయిండి ప్రభా. మా ఆత్మీయ పోరాటాల్లో, శోధన, శ్రమ దినముల్లో ప్రభా అయ్యా బలహీనతలో, వ్యాధి రోగాల్లో, వ్యసనాల్లో యేసు నామంలో ఇప్పుడే నీ ప్రేమ కృప తోడేయండి, బలపరచును గాక. నీ బిడ్డలందరినీ లేవనెత్తును గాక, సమస్యలను అధిగమించిన శక్తినిచ్చును గాక. ఈ మాటలు వింటూ నీ బిడ్డలకి నైనా ధైర్యము, ప్రోత్సాహం యేసునామలో కలుగును గాక. వారి హృదయాల్లో నైనా నీ తొల్లిటి కృపాతిశయములు ఏ రీతిగా నైనా ప్రేమించావు, ఏ రీతిగా నీ ప్రజలను ఆయా సమస్యల నుండి గత కాలంలో విడుదల చేశావు, బలపరిచావు, వాటన్నిటిని బట్టి నీ ప్రేమను ప్రభ ధ్యానిస్తూ నీవు నడిపించిన విధమును, నీ కృపను ప్రభ తలపోసుకొనొచ్చు. ఈ దినమున్న శ్రమలను జయించటానికి అధిక బలము చేత ప్రభ వారికి నింపబడుదురుగాక. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ప్రోత్సాహపరచండి, ఎంకరేజ్ చేయండి. వారి మనసుల్లో నీ పట్ల స్థిరమైన విశ్వాసమును ప్రభా దయచేయండి. నీ ప్రేమ, నీ కృప వారికి సదాకాలం తోడయుండును గాక. గమ్యం వరకు వారిని మహిమకరంగా నడిపించును గాక. నీ యొక్క నెమ్మది, నీ కృప, నీ కాపుదల వారందరి జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీస్ ప్రభా సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి. వారందరి జీవితంలో ఈ వాగ్దానం యేసునామములో నెరవేరును గాక. నానా విధమైన సమస్యలు, బలహీనతలు, కుటుంబంలో డిస్టర్బెన్సెస్ నాయన, అప్పులు, ఆర్థిక సమస్యలు నా జురేడని యేసునామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. ఈ దినం ఎవరెట్టి ప్రార్థన అవసరతను ఆయన కామెంట్ సెక్షన్లో పెట్టబోతున్నారు యేసునామములో వారందరి జీవితంలో ఇప్పుడే విడుదల కలుగును గాక. సూపర్ న్యాచురల్ అయిన రిసోర్సెస్ యేసునామములో ఓపెన్ అవును గాక. ద్వారంలో తెరవబడును గాక. కరణి గర్భాలు తెరవబడాలి, నిరుద్యోగం కొట్టివేయబడాలా, ద్వారాలు తెరవబడాలా ప్రభా. సమాధానం విడుదల, కుటుంబాల్లో విడుదల, నెమ్మది విడుదలవును గాక. అయ్యా దీర్ఘాయుషు ప్రజలకు యేసునామములో కలుగును గాక. ప్రతి విధమైన సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కోర్టు కేసులు, భూతగాలు తీసివేయబడాలా. ఆత్మీయంగా వారు బలం పొందుకోవాలి. ఉపవాసంలో, ప్రార్థనలో కొనసాగుతున్న వారు ఇంకనూ బలంతో, శక్తితో నింపబడాలా. నీ వాగ్దానాన్ని తనని ధ్యానిస్తూ ప్రభా నమ్మకంగా కొనసాగుటకు సహాయం దయచే. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరును గాక. నూతన ప్రజల ఎద్దకు ఈ వాగ్దానం రీచ్ అవును గాక. కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారైతే ఈ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియపరుస్తున్నారు, మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు నిశ్చయంగా మనందరికీ గొప్ప సమాధానం దయచేయబోతున్నారు కనుక కృంగిపోక, దిగులు చెందక, ఏడవక ప్రభు వైపు చూస్తూ నిలబడండి. దేవుడు గొప్ప అద్భుతాలు మీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.